అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం ఓడరేవుకు చెందిన 7 మత్స్యకారులు స్వగృహానికి చేరుకున్నారు. దీంతో వారి కుటుంబాలు ఆనందం వ్యక్తం చేశాయి. మత్స్యకారులు ఆగస్టు 3న MO 135 బోట్లో సముద్రంలో చేపల వేటకు వెళ్లారు. బోటు గేర్ బాక్స్ లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో బోటు గాలి వాటానికి పశ్చిమ బెంగాల్లోని తీరానికి చేరుకుంది. బాధిత కుటుంబాలు ఇచ్చిన సమాచారంతో ఏపీ ప్రభుత్వం, ఇండియన్ నేవీ, కోస్ట్ గార్డ్ సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. పశ్చిమ బెంగాల్ అధికారులతో సమన్వయం చేసుకున్నారు. మత్స్యకారులను కాకినాడ మీదుగా ఓడరేవుకు తరలించారు. అమలాపురం ఎంపీ హరీష్ మాథుర్ బాధితులను కలిశారు. వారు ఎదుర్కొన్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. తమను క్షేమంగా ఇంటికి చేర్చడానికి కృషి చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి, అధికారులకు మత్స్యకారులు, వారి కుటుంబాలు కృతజ్ఞతలు తెలిపాయి. చాలా 100 చేపలు అలా మా తోట వచ్చేసేయండి. ఈ లైటింగ్ ఏమైనా చేస్తామని భయం వేసేదండి. ఇంకా ఏమీ మమ్మల్ని ఏం చేయలేదు కానండి. కడకే మెల్లమెల్లగా దిగాకి చేరుకున్నామండి. దిగాకి చేరుకుంటే అదిగో సార్ ఆ ఊరైన మమ్మల్ని కాపాడి మమ్మల్ని సురక్షితంగా వాళ్ళ ఊరు తీసుకెళ్ళి మాకంతానే హాస్పిటల్కి తీసుకెళ్ళటం కానీ, ఒక ఆయనకు ఒంట్లో బాగోకపోతే ఆయన చూపించడం అన్నీ బాగా చేసి మమ్మల్ని అటు పక్కన ఒక 100 చేపలు, ఇటు పక్కన ఒక 100 చేపలు, వెనకాల 100. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం ఓడరేవుకు చెందిన 7 మత్స్యకారులు స్వగృహానికి చేరుకున్నారు. దీంతో వారి కుటుంబాలు ఆనందం వ్యక్తం చేశాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. గణేష్, 23 రోజులుగా సముద్రంలో గల్లంతయి ఇక రాలేరేమో అన్న స్థితిలోకి వెళ్ళిపోయిన తర్వాత అనూహ్యంగా పశ్చిమ బెంగాల్ తీరంలోకి ఈ మత్స్యకారులు వచ్చిన తర్వాత కుటుంబ సభ్యుల్లో ఆనందం నెలకొనడం. ఇవాళ 26వ రోజు కుటుంబ సభ్యుల అంటే సొంత గ్రామానికి చేరుకుని కుటుంబ సభ్యులను కలవడం జరిగింది. దీంతో 7 గల్లంతయ్యారు, ఇక మిస్ అయ్యారు అన్న తరుణంలో ఇంటికి రావడంతో ఈ అల్లవరం గ్రామంలో సంతోషం వ్యక్తం అయ్యడం జరిగింది. టీడీపీ నాయకులు ఆధ్వర్యంలో ఈ కుటుంబ సభ్యులకు 7 మత్స్యకారులను అందించడం జరిగింది. ఎంపీ హరీష్ మాథుర్తో పాటు టీడీపీ క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ దెందుకూరి సత్యబాబు, టీడీపీ నాయకులు సమక్షంలో 7 కూడా కుటుంబ సభ్యులకు అప్పగించడం జరిగింది. ప్రస్తుతం 7 కూడా సురక్షితంగా ఉండడం జరిగింది. ఆగస్టు 3న ఓడరేవు సముద్ర తీరం నుంచి వీరు చేపల వేట కోసం సముద్రంలోకి వెళ్ళడం జరిగింది. సముద్రంలోకి మధ్యకి వెళ్ళిన తర్వాత వీరికి బోట్ లో ఉన్నటువంటి టెక్నికల్ సమస్య రావడం, ఇంజిన్ పనిచేయకపోవడంతో వారు సముద్రంలోనే ఉండిపోయారు. ఆగస్టు 12వ తారీఖు కల్లా వెనక్కి రావాల్సి ఉండగా ఆగస్టు అంటే ఈ నెల 24 వరకు కూడా వీరు ఆచూకీ తెలియనటువంటి పరిస్థితి ఏర్పడడం జరిగింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఇటు కోస్ట్ గార్డ్ తో పాటుగానే నేవీ, స్థానిక మత్స్యకారుల సహాయంతో దాదాపు 250 మైళ్లకు పైగానే గాలింపు చర్యలు చేపట్టిన అనంతరం ఈ నెల 24వ తారీఖున వారు పశ్చిమ బెంగాల్ దిగా తీరంలోకి వచ్చిన వెంటనే సమాచారం తెలుసుకున్నటువంటి అధికారులు అలర్ట్ అయ్యారు. వెంటనే వారికి ఆరోగ్య పరీక్షలు అంతా చేయించిన తర్వాత ఒక ప్రత్యేకమైనటువంటి కారులో ఇవాళ అంబేద్కర్ కోనసీమ జిల్లా సొంత గ్రామమైనటువంటి అల్లవరానికి తీసుకురావడం జరిగింది. దీంతో అందులోనూ కూడా రాఖీ పండుగ కావడంతో వారి బంధువులు, వారి సహోదరులు అంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తూ కన్నీటి పర్యాంతమయ్యారు. వారు రాఖీ పండుగ నేపథ్యంలో 7 మత్స్యకారులకు కూడా రాఖీలు కడుతూ సెలబ్రేట్ చేసుకున్నటువంటి సందర్భం కనిపించింది. వీటన్నిటిని కూడా చూసినటువంటి స్థానిక గ్రామస్తులంతా కూడా కన్నీటి పర్యాంతమయ్యారు. క్షేమంగా వచ్చినటువంటి తమ గ్రామస్తులను చూసి సంతోషం వ్యక్తం చేయడం జరిగింది. ఇదే క్రమంలో 7 కుటుంబాలకు కూడా ప్రభుత్వం తరఫున అన్ని సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి ఎంపీ హరీష్ మాథుర్ ప్రకటించారు. మత్స్యకారులు ఏవైతే టెక్నికల్ సమస్య తలెత్తిందో దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం కూడా కొన్ని గైడ్ లైన్స్ రూపొందిస్తాం, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చూస్తామని చెప్పి ఇప్పటికే అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ అయితే ప్రకటించడం జరిగింది. మొత్తంగా ఇది అంటే విషాదం అవుతుందని చెప్పి అనుకున్నటువంటి తరుణంలో ఊహించని విధంగా పశ్చిమ బెంగాల్ తీరానికి చేరుకున్నటువంటి 7 మత్స్యకారులతో తిరిగి అంతా కూడా శుభవార్తగా మారడం జరిగింది. 7 కూడా సొంత గ్రామానికి, సొంత కుటుంబ సభ్యులు చెంత చేరడంతో కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులంతా కూడా సంతోషం వ్యక్తం చేసినటువంటి సందర్భం ఈ విషయంలో కనిపించింది. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ గణేష్.